పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని, పోషకత్వం ఉన్న ఆహారాన్ని తింటామో శరీరం అంత బలంగా ఉంటుంది. ఒక్క నోటి నుంచి వెళ్ళే ఆహారముతో శరీరము పోషింపబడుతుంది. 5 కన్నాలలోంచి వెళ్ళేటటువంటి విషయముల వలన మనసు పోషింపబడుతుంది. కంటితో ఎప్పుడు ఏది చూస్తా అంటాడో దాని వలన మనసు ప్రభావితమవుతుంది. ఏది వింటుంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. ఏది ముట్టుకుంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. ఏది వాసన చూస్తూ ఉంటాడో దాని వలన ప్రభావితమవుతుంది. మీరు చూసేవన్నీ మంగళప్రదమైన విషయములు, మీరు చూసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములు అనుకోండి. మీరు దేవాలయాల వంక చూడడం, మహాత్ముల వంక చూడడం, మంచి విషయాలు, మంచి పుస్తకాలు, ఇంట్లో ఎటు చూసినా, ఏ కిటికీ వైపు చూసినా, ఏ అలంకారం చూసినా, ఏ గూడు వంక చూసినా అన్ని పరమోత్కృష్టమైనవే ఉన్నాయనుకోండి. అవి మీ మనసుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో ప్రకాశించేటట్టుగా చేస్తాయి. కన్ను ఎటు తిప్పినా మంచి విషయాలు కనపడుతున్నాయి అనుకోండి, మనసు సత్వగుణంతో ఉంటుంది. వినేవన్నీ అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు. ఉద్వేగం కల్పించకుండా శాంతిని కల్పించేవి మీరు